ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయిందన్నమాట. ఈరోజు జరిగిన 'జాన్సన్' ఫ్యాన్స్ కోసమైతే ఒక మంచి కాదని చెప్పాలి. ఎందుకంటే మన 'జాన్సన్' ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ప్రతి ఒక్క ఫ్యాను మన 'జాన్సన్' బూ చేసినారు. సో, ప్రతి ఒక్క ఫ్యాన్ అనే కాదు, స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ మొత్తం మన 'జాన్సన్' బూ చేసినారు. తిట్టి పడేసినారు. అండ్ ఇప్పుడు మన 'డామినిక్ మిస్టీరియో', 'లోగన్ పాల్' రింగ్‌లోకొస్తే ఏ లెవెల్‌లో బూ వస్తదో దానికంటే ఎక్కువగా మన 'జాన్సన్‌కి' బూ వచ్చిందనమాట. సో, నిజంగా ఇది చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మన 'కోడీ రోడ్స్' కూడా వచ్చినారు. సో, ఇక ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మనకి 'జాన్సన్' వచ్చేసినారు. సో, మన 'జాన్సన్' అంటే వేరే లెవెల్‌లో అండ్ వేరే గెటప్‌లో, వేరే థీమ్ సాంగ్‌లో వస్తాడనుకున్నాం. బట్ అదే థీమ్ సాంగ్‌లో వచ్చినాడు. 'ద టైమ్ ఈజ్ నౌ' అనే థీమ్ సాంగ్‌లోనే వచ్చినాడు. అండ్ మన 'జాన్సన్' అయితే కొంచెం చేంజ్ చేసినారన్నమాట. ఇంతకు ముందుకైతే ఎంట్రీ తీసుకున్నప్పుడు పరిగెత్తుతూ వచ్చేవాడు. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం నడుచుకుంటూ వచ్చినాడు. స్లోగా వచ్చినాడు. సో, ఆ ఎనర్జీ అయితే ఈరోజు కనిపించలేదని చెప్పాలి మన 'జాన్సన్‌లో'. అండ్ 'జాన్సన్' చూస్తే ఈరోజు కొంచెం భయంగా అనిపించింది. అంటే ఇన్ రింగ్‌లో మాట్లాడినప్పుడు కొంచెం భయంగా అనిపించింది. సో, ఫైనల్‌గా మన 'జాన్సన్' రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి నిల్చుంటారనమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన 'జాన్సన్' బూ చేస్తూనే ఉంటారు. మైక్ తీసుకుంటారు. మాట్లాడదామని మైక్ తీసుకుంటారు. అండ్ మాట్లాడనివ్వరు. బూ చేస్తూనే ఉంటారు. ఆయన మైక్ కింద పడేసి వెళ్ళిపోదామని చూస్తాడు. అంటే రింగ్ రోప్స్ దగ్గర దాకా వెళ్తాడు. సో, మళ్ళొకసారి వస్తాడు. మైక్ తీసుకుంటాడు. మాట్లాడదామని చూస్తారు. మళ్ళీ బూ చేస్తారు. సో, మళ్ళీ వెళ్దామని చూస్తాడు. ఇక ఫైనల్‌గా మన 'జాన్సన్' మైక్ తీసుకొని చెప్తారనమాట. అండ్ మన 'జాన్సన్' ఏమంటారంటే, సో, ఒక మనిషి సెట్ అయిన తర్వాత, ఒక మనిషి స్థిరపడ్డ తర్వాత అవతలోళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మన 'జాన్సన్' అంటారు. అండ్ అంతేకాదు, అండ్ ఇప్పుడు మీరు నన్ను బూ చేస్తున్నారు కదా! మీరు నాకు ఈజీ చేసేస్తున్నారు. సో, నాకు ఒక ఈజీ వే చేసేస్తున్నారని మన 'జాన్సన్' అంటారు. సో, దాని తర్వాత మన 'జాన్సన్' పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారన్నమాట ఫ్యాన్స్ గురించి. సో, మీరు నాతో కరెక్ట్‌గా లేరు. ఇన్ని సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి మీరు నాతో కరెక్ట్‌గా లేరు. మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారని మన 'జాన్సన్' ఫ్యాన్స్‌తో అంటారు. అండ్ అంతేకాదు, ఇప్పుడు నేను బేబీ ఫేస్‌ని కాదు, అండ్ నేనొక హీల్‌ని కాదు. నేనొక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌ని. నేనొక సాధారణ మనిషిని. అలాంటిది మీరు నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టినారు. నన్ను చాలా వాడుకున్నారు. అండ్ నన్నొక తోలుబొమ్మలాగా చేసినారని మన 'జాన్సన్' ఫ్యాన్స్‌ని అంటారు. అండ్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీ టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం స్టార్ట్ అవుతది. ఇప్పుడు మీ అందరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా టైం ఇప్పుడు స్టార్ట్ అయిందని మన 'జాన్సన్' చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన 'జాన్సన్' ఏమంటారంటే, మీరు ఇన్ని సంవత్సరాలు నాకు సపోర్ట్ చేసినారనుకుంటున్నారు గదా! నాకు మంచి సపోర్ట్‌ని చూపించినారనుకుంటున్నారు గదా! సో, నేను డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో మీరు నన్ను హేట్ జేసినారు. సో, మీరు నన్ను హేట్ జేసినారు. అండ్ దాని తర్వాత నేనేం జేసినాను, నేను కంటిన్యూగా వర్క్ జేసినాను. హార్డ్ వర్క్ జేసినాను. అండ్ ప్రతిసారి విన్ అవుతూ వచ్చినాను నా కష్టంతో. అయినా సరే మీరు నన్ను బూ జేసినారు. అండ్ నేను ఫైనల్‌గా ఒక టాప్ లెవెల్‌కెళ్ళినాను. అంటే మన 'జాన్సన్' డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్టింగ్‌లో మన 'జాన్సన్‌కి' హేట్ జేసినారు. సో, ఇప్పుడు మన 'జాన్సన్' టీ షర్ట్ తీసి ఫ్యాన్స్‌లో విసిరేసినా సరే, ఆ ఫ్యాన్స్‌ని రిటర్న్ బ్యాక్ పంపించినారు. సో, ఆ లెవెల్‌లో మనకి 'జాన్సన్‌కి' స్టార్టింగ్‌లో హేట్ అనేది ఉంది. సో, దాని తర్వాత నార్మల్‌గా తగ్గిపోయిందనమాట. సో, దాని గురించి మన 'జాన్సన్' చెప్తారు. అండ్ అంతేకాదు, మీరందరూ సిగ్గుపడండి అన్నట్టుగా మన 'జాన్సన్' ఫ్యాన్స్‌తో అంటారు. అండ్ మన 'జాన్సన్' ఫ్యాన్స్‌ని వేరే లెవెల్‌లో తిట్టేస్తారు. అండ్ మీకు నా గురించి ఆలోచించే టైం లేదు. మీరు మీ గురించి ఆలోచిస్తారు. మీరు అంతా సెల్ఫిష్. సో, నా గురించి ఎప్పుడు మీరు ఆలోచించరన్నట్టుగా మన 'జాన్సన్' చెప్తారు. అండ్ మీకిప్పుడు ఏం గావాలి? ఇప్పుడు నా థీమ్ సాంగ్ చేంజ్ అవ్వాలి. నేను మొత్తం చేంజ్ అవ్వాలని మీరు అనుకున్నారు గదా! ఇదంతా జరుగుతదని మీరు అనుకుంటున్నారు గదా! ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి? సో, నా ఫీలింగ్స్ గురించి మీకు అవసరం లేదు. మీకు మీ గురించే గావాలి. సో, మీరు దానికి డిజర్వ్ గాదు. ఇప్పుడు న్యూ మ్యూజిక్ రావడానికి డిజర్వ్ గాదు. ఇప్పుడు న్యూ టీ షర్ట్స్ రావడానికి డిజర్వ్ కాదు. సో, మీరు ఎర్న్ చేసుకోవాలి. దానికి డిజర్వ్ కాలేదు ఇంకా అన్నట్టుగా మన 'జాన్సన్' అంటారు. అండ్ ఈ మ్యూజిక్‌లో పాడేది నేను. సో, నేను నా మ్యూజిక్‌ని పాడుకున్నాను. ఈ పాట వచ్చేది నాది. సో, ఇక్కడ ఏది చేంజ్ అవ్వదన్నట్టుగా మన 'జాన్సన్' అంటారు. అండ్ అంతే కాకుండా ఈ 25 సంవత్సరాలుగా మీరు నాతో ఆడుకున్నారు. అంటే ఏమన్నారంటే మన 'జాన్సన్' నా మూవ్‌మెంట్స్‌ని దొంగతనం చేసినారు. అంటే నాకిష్టమైన మూవ్‌మెంట్స్ నాకు లేకుండా చేసినారు. నాకిష్టమైనది ఏది లేకుండా మీరు చేసినారు. అండ్ నా దగ్గర నుండి అన్నీ మీరు లాగేసుకున్నారన్నట్టుగా మన ఫ్యాన్స్‌ని 'జాన్సన్' అంటారు. అండ్ అంతే కాకుండా అక్కడ ఇగ 'కోడీ రోడ్స్' ఫ్యాన్స్ చాన్స్ చేస్తారనమాట. 'కోడీ రోడ్స్' అని చాన్ చేస్తారు. సో, 'కోడీ రోడ్స్' ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్నాడు. సో, మీరు 'కోడీ రోడ్స్‌తో' వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నట్టుగా మన 'జాన్సన్' 'కోడీ రోడ్స్‌ని' ఎక్కిరించేస్తారు. అండ్ ఫ్యాన్స్‌ని ఎక్కిరించేస్తాడు. అండ్ దాని తర్వాత మన 'జాన్సన్' ఏమంటారంటే,
నేను నీతో బ్రేక్ అవుతున్నాను. అంటే మీతో నేను బ్రేక్ అవుతున్నాను. ఇన్ని రోజులు మీకోసం కష్టపడ్డాను. అండ్ మీరు నా దగ్గర నుండి ప్రతి ఒక్కటి లాగేసుకున్నారు. నా టైమ్‌ని, నా మూవ్‌మెంట్‌ని, నాకిష్టమైన క్షణాలన్నిటిని లాగేసుకున్నారు. అండ్ నేనిప్పుడు మీతో బ్రేక్ అవుతున్నానని మన జాన్సీనా చెప్తారు. అండ్ దాని తర్వాత ఇగ మన జాన్సీనా ఫైనల్‌గా ఒక మాట చెప్తారు. ఇప్పుడు మీరు నాకు ఏం చేసినా పర్వాలేదు. మీరు నన్ను హేట్ చేసినా, బూ చేసినా నాకు ఏది ఫరక్ పడదు. సో, మీ ఇష్టం ఉన్నది చేసుకోండి. నేను మీతో బ్రేక్ అవుతున్నాను. సో, నా వేలో నేనిప్పుడు వెళ్తాను. సో, ఇదే నేను రియల్. అంటే నా హాస్టల్ లాయల్టీ నేనెప్పుడూ నిజాయితీగానే ఉన్నాను. బట్ మీరు అది జరగనివ్వలేదు. అందుకనే నేనిప్పుడు ఇలా అయిపోయినాను అని మన జాన్సన్ ఫ్యాన్స్ అందరిని బ్లేమ్ చేస్తారనమాట. సో, ఇప్పుడు దీనికంతటికి కారణం ఫ్యాన్సే అని మన జాన్సీనా బ్లేమ్ చేస్తారు ఫ్యాన్స్ అందరిని. సో, ఇగ అంతలోనే అక్కడికి ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ వస్తారనమాట. చాలా మంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి చీర్ చేసినారు. సో, స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అండ్ కోడీ రోడ్స్ ఫైనల్‌గా రింగ్‌లోకొస్తారు. సో, రింగ్‌లోకొచ్చి కోడీ రోడ్స్ ఏమంటారంటే, యెస్ 25 సంవత్సరాలుగా ఫ్యాన్స్ వెనకాల ఉన్నారు. అంటే స్టార్టింగ్‌లో బూ వచ్చింది. దాని తర్వాత సపోర్ట్ జేసినారు. అండ్ నువ్వు ఒక స్పెషల్ పర్సన్‌వి. అంటే నువ్వు ఒక స్పెషల్ పర్సన్‌వి. నీకు అంటే ఫ్యాన్స్‌ది ఏదొచ్చినా నీకు తీసుకునే శక్తి నీకుంది. అందుకనే అలా జరిగిందన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ మన జాన్ సీనా ఇంటరప్ట్ చేస్తారనమాట. కోడీ రోడ్స్ మాట్లాడుతూ ఉండంగా మన జ మన జాన్ సీనా కోడీ రోడ్స్‌ని కిడ్ అని పిలుస్తారనమాట. బచ్చగాన్ లెక్క అన్నట్టుగా పిలుస్తారు మన జాన్ సీనా కోడీ రోడ్స్‌ని. అండ్ అప్పుడు మన కోడీ రోడ్స్ ఏమంటారంటే చాలు ఇక మాట్లాడింది చాలు నేను మాట్లాడతా అని మన జాన్సీనాతో కోడీ రోడ్స్ అంటారు. అంటే నీ ఎదురుగుంది ఒక బచ్చగాడు గాదు, ఒక కిడ్ కాదు. నీ ఎదురుగుంది డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్ నీ ఎదురుగున్నాడన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్తాడు. ఆయన ఇప్పుడు జాన్సీనా నువ్వెవరు? నువ్వెవ్వరు? అంటే ఇప్పుడు నా ముందుంది ఎవరు? అండ్ నేను చూసేదైతే జాన్ సీనాని కాదు. నేను చూసేది యాక్చువల్ జాన్ సీనాని కాదు. నీ టీ షర్ట్ పైన ఎవరున్నారు? సో, దాన్ని ఒకసారి చూడండి. సో, ఆ జాన్ సీనా ఎక్కడున్నాడు? నేను ఈ WrestleMania 41లో అలాంటి జాన్ సీనాతో ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. నీలాంటి వాడితో కాదు అని మన కోడీ రోడ్స్ భయంకరమైన మాట అంటారన్నమాట మన జాన్ సీనాని. సో, అది ఇక్కడ చెప్పడం కుదరదు. సో, ఆ లెవెల్‌లో ఉంది ఆ మాట. సో, నిజంగా చాలా అంటే చాలా పెద్ద మాట అనేసినారు కోడీ రోడ్స్ మన జాన్ సీనాని. సో, అంటే నువ్వు ఫైండ్ చేసుకో అంటే నీ జాన్ సీనా ఎక్కడున్నాడో, సో, రియల్ జాన్ సీనా ఎక్కడున్నాడో వాడిని వెతుకు. సో, వాడితోనే నేను ఫైట్ జేయాలి. నీలాంటి వాడితో కాదని మన కోడీ రోడ్స్ జాన్ సీనాకి ఇచ్చి పడేసినారు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ రింగ్ దిగి బయటకెళ్ళిపోతారనమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ మళ్ళీ జాన్ సీనాకి బూ చేస్తూనే ఉంటారు. సో, ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మన జాన్ సీనాని బూ చేస్తూనే ఉంటారు. లాస్ట్ మినిట్ కనిపించేదాకా మన జాన్ సీనాని బూ చేస్తూనే ఉంటారనమాట. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఇగ రింగు దిగి బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోతారు. అండ్ ఈ హోల్ సెగ్మెంట్‌లో మన జాన్ సీనాకి ఫ్యాన్స్‌తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడినారు. సో, జాన్ సీనా ఫ్యాన్స్‌తో రిలేషన్ కరెక్ట్‌గా లేదు. నన్ను వాడుకున్నారు, నన్ను మోసం చేసినారు అన్నట్టుగా మన జాన్ సీనా ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇగ మన జాన్ సీనా వెళ్ళిపోయిన తర్వాత మైకెల్ కోల్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. మన మైకెల్ కోల్ ఏమంటారంటే, సో, నేను చాలా సంవత్సరాల నుండి జాన్ సీనాని చూస్తున్నాను. నేను చూసిన జాన్ సీనా అయితే ఇది కాదు. జాన్ సీనా ఈ విధంగా ఉండడు. అంటే ఇప్పుడు నువ్వేంది? అంటే ఇప్పుడు నీకు ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదంటున్నావా? ఇంత సక్సెస్ నీకెలా వచ్చింది? 16 సార్లు నువ్వు వరల్డ్ ఛాంపియన్ అయినావు. ఏ విధంగా అయినావు? ఈ ఫ్యాన్స్ సపోర్ట్‌తో అయినావు. నువ్వు ఔట్ సైడ్ మూవీస్ చేస్తున్నావు. ఒక హాలీవుడ్ మెగా స్టార్‌వి. అంత సక్సెస్ ఎలా వచ్చింది? ఇక్కడున్న ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వల్ల నీకొచ్చింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఈ ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదని ఎందుకంటున్నావు జాన్ సీనా అని ఈ టైప్‌లో మన మైకెల్ కోల్ జాన్ సీనా గురించి డిసప్పాయింట్ అవుతారనమాట. అండ్ కోరీ గ్రేవ్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో, అండ్ నెక్స్ట్ వీక్ గూడా మనకి జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్య అంటే సెగ్మెంట్ జరగొచ్చు. సో, వాళ్ళిద్దరు మళ్ళీ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ రా కోసం గూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ ఎంత బ్యాడ్ న్యూస్‌లో సరే మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ ఏందంటే, సో, మన జాన్ సీనా ఇప్పుడు నెక్స్ట్ అంటే WrestleMania 41 తర్వాత జరిగే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అది అందరికి తెలిసిందే. ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. బట్ ఇప్పుడు ఇంకా గుడ్ న్యూస్ ఏందంటే, మన జాన్ సీనా WrestleMania 41 తర్వాత జరిగే రా షో కోసం గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. సో, ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు WrestleMania 41లో ఎవరైతే ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా నెక్స్ట్ రాలో వస్తారు. సో, ఇప్పుడు ఒకవేళ జాన్ సీనా విన్ అయితే జాన్ సీనా గూడా రాలో వస్తారనమాట. ఆయన ఇప్పుడు జాన్ సీనా రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు గాబట్టే సో, మేబీ జాన్ సీనా విన్ అయ్యే ఛాన్స్ ఇంకొంచెం పెరిగిందని జెప్పాలి. బట్ ఇక్కడున్న ఫ్యాన్స్ మాత్రం జాన్ సీనాని బూ చేస్తున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మరి ఈ స్టెప్ తీసుకుంటదా? జాన్ సీనాని 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్‌ని చేస్తదా? బట్ ఫ్యాన్స్ ఏమో అంటే ఇంతకుముందు 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలని జాన్ సీనాని చేయాలని డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేసినారు ఫ్యాన్స్. బట్ ఇప్పుడేమో ఈ హీల్ టర్న్ చేసిన తర్వాతనేమో ఫ్యాన్స్ అందరూ మన జాన్ సీనాని బూ చేస్తున్నారు. యాస్ పర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రకారం ఒక హీల్ సూపర్ స్టార్‌కి బూయే రావాలి. సపోర్ట్ వచ్చినా రాకున్నా పెద్ద ఫరక్ పడదు గానీ, అంటే బూ అనేది కంపల్సరీగా రావాలి. సో, అదైతే వస్తుంది.
సో మరి చూడాలి. సో జాన్సన్‌కైతే చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు. అండ్ జాన్సన్‌ని ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న వాళ్ళకైతే సో హార్ట్ మెల్ట్ అయి ఉంటది. సో ఆ మూవ్‌మెంట్స్ ఒక్కసారిగా చూసేసరికి కొంచెం ఏదోలా అనిపిస్తది. సో మరి మీకేమనిపించింది ఈ సెగ్మెంట్‌ని చూస్తే? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి పెంటాగాన్ వర్సెస్ లుడ్విగ్ కైజర్ మధ్య మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో ఈ మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉండింది. సో చాలా చాలా కిరాక్‌గా అనిపించింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ నో హోల్స్ బ్యారెడ్ మ్యాచ్. సో అందుకనే ఈ మ్యాచ్ కొంచెం వేరే లెవెల్‌లో జరిగిందనమాట. అండ్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన పెంటాగానే విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో ఈ ఇంటర్వ్యూలో మన పెంటాగాన్ ఏం చెప్తారంటే, సో నేను చాలా మ్యాచెస్‌లో విన్ అయినాను. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ గోల్ ఛాంపియన్‌షిప్ అని చెప్తారు. అండ్ మనకి మన పెంటాగాన్ ఫ్యూచర్‌లో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ ఇక్కడే ఈ ఇంటర్వ్యూ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకి ఐవీ నైల్ వర్సెస్ డకోటా కాయ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ అంటే రింగ్ సైడ్ మన అమెరికన్ మేడ్ టీమ్ ఉంటారు. అండ్ ఇటువైపు డ్రాగన్ లీ అండ్ రే మిస్టేరియో కూడా వస్తారన్నమాట. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన డకోటా కాయే విన్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇయో స్కై అండ్ బియాంకా బెలర్ మధ్య కాంట్రాక్ట్ సైనింగ్ అయితే జరుగుతది. సో స్టార్టింగ్‌లో మన ఆడమ్ పియర్స్ రింగ్‌లో ఉంటారు. అండ్ దాని తర్వాత మన ఇయో స్కైని అండ్ బియాంకా బెలర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. వాళ్ళైతే రింగ్‌లోకొస్తారు, చైర్‌లో కూర్చుంటారు. అండ్ మన ఇయో స్కై అంటది అండ్ లాస్ట్ వీక్ చాలా డిస్‌రెస్పెక్ట్ జరిగింది. సో అది మళ్ళీ జరగదని ఇయో స్కై చెప్తది. అండ్ ఈ WrestleMania 41లో నుండి అంటే WrestleMania 41 తర్వాత కూడా నేనే స్టిల్ ఛాంపియన్‌గా ఉంటానని మన ఇయో స్కై చెప్తది. కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తదన్నమాట. అండ్ బియాంకా బెలర్ కూడా ఏం చెప్తదంటే, నువ్వు చెప్పింది కరెక్టే ఇయో స్కై అండ్ ఈ WrestleMania 41లో ఒక న్యూ ఛాంపియన్ వస్తారన్నట్టుగా మన బియాంకా బెలర్ అంటదన్నమాట. దాని తర్వాత కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తది. సో వాళ్ళిద్దరూ లేచి నిల్చుంటారు. అండ్ అంతలోనే మన రియా రిప్లీ వస్తదన్నమాట. రియా రిప్లీ రింగ్‌లోకొస్తది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని బియాంకా బెలర్‌ని అడుగుతది. అండ్ ఇక్కడ నా కాంట్రాక్ట్ సైనింగ్ జరుగుతుందని బియాంకా బెలర్ చెప్తది. అండ్ ఈ కాంట్రాక్ట్ సైనింగ్ నువ్వు చేయొద్దు. వాస్తవానికి నువ్వుండొద్దిక్కడ, నేనుండాలి. నువ్వు నాకు డిస్టర్బ్ చేసినావు. దానివల్లనే నేను టైటిల్‌ని ఓడిపోయానన్నట్టుగా మన రియా రిప్లీ బియాంకా బెలర్‌తో ఆర్గ్యూ చేస్తదన్నమాట. అండ్ ఇయో స్కై మధ్యలోకొచ్చేస్తది. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందో మళ్ళీ అది రిపీట్ అవుతదన్నమాట. మన బియాంకా బెలర్ ఇయో స్కైని తోసేస్తది. సో వీళ్ళ మధ్య ఒక చిన్న బ్రాల్ అయితే జరుగుతదన్నమాట. రియా రిప్లీ ఇయో స్కై పైన అటాక్ చేస్తది. అండ్ బియాంకా బెలర్ పైన అటాక్ చేస్తది. ఒక పవర్ బాంబ్ కనెక్ట్ చేస్తది మన ఇయో స్కై బియాంకా బెలర్ పైన. అండ్ దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ బుక్ తీసుకొని సైన్ చేసేస్తది. మన రియా రిప్లీ ఆ బుక్‌లో సైన్ చేస్తదన్నమాట. ఆ లెటర్ పైన సైన్ చేస్తది. సో దీని అర్థం ఏందంటే మనకి రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలర్ వర్సెస్ ఇయో స్కై మధ్య మ్యాచ్ జరుగుతుందని క్లియర్‌గా అర్థమైపోయింది. ఇప్పుడు రియా రిప్లీ సైన్ చేసిందంటే సో ఇక్కడితో ఆగదు. సో మన రియా రిప్లీ అంటే అఫీషియల్ అయింది అని మన ఆడమ్ పియర్స్ చెప్పినారు. సింగిల్స్ మ్యాచ్ బట్ రియా రిప్లీ వచ్చింది కాబట్టి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌గా కన్వర్ట్ అవుతది. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో రియా రిప్లీ అండ్ ఆడమ్ పియర్స్ కనిపిస్తారన్నమాట. ఆడమ్ పియర్స్ కొంచెం కోపం చూపిస్తారు రియా రిప్లీ పైన. ఆ కాంట్రాక్ట్ లెటర్ నాకు ఇచ్చేయమని అడుగుతారు. అండ్ రియా రిప్లీ ఇచ్చేస్తదన్నమాట. కొద్దిసేపు ఆగి ఇచ్చేస్తది. అండ్ ఆడమ్ పియర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ వెంటనే అక్కడికి ఇయో స్కై, బియాంకా బెలర్ వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. రియా రిప్లీ పైన అటాక్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరికి గొడవ జరుగుతది. అండ్ మన ఇయో స్కై అండ్ బియాంకా బెలర్ పైన నేను అటాక్ చేయాలి రియా రిప్లీ పైన అని నువ్వు కాదు అని ఈ టైప్‌లో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతది. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన రియా రిప్లీ వాళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తది. అంతలోనే మన ఆడమ్ పియర్స్ వస్తారు. ఆడమ్ పియర్స్ వచ్చి మన రియా రిప్లీని వాళ్ళందరిని వేరు చేస్తారన్నమాట. సో ఇక మనకి కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగే ఛాన్స్ 101% ఉంది. సో చూద్దాం మరి అప్‌కమింగ్ రాలో మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి జే ఉసో వర్సెస్ ఆస్టిన్ థియరీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో మన జే ఉసో ఈజీగా విన్ అవుతాడు. ఈజీగా మన జే ఉసో ఆస్టిన్ థియరీని ఓడిస్తాడన్నమాట. అండ్ ఈ మ్యాచ్ కన్నా ముందు మన జే ఉసో దగ్గరికి గుంతర్ ఎళ్తారు. అంటే బ్యాక్ స్టేజ్‌లో గుంతర్ ఎళ్తారు. కొంచెం గొడవ చూపిస్తారు. అంటే మన జే ఉసోతో గొడవ పడతారన్నమాట. అండ్ వెంటనే ఆడమ్ పియర్స్ వచ్చి కూల్ చేసేస్తారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రేసన్ వాల్యూర్, ఆస్టిన్ థియరీ కలిసి అటాక్ చేస్తారు. బట్ జే ఉసో అంటే వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తారు. అండ్ మన జే ఉసోది చిన్న బాచ్ అయితే జరిగిందన్నమాట. సో రింగ్ రోప్స్ నుండి అంటే పైకెక్కి దూకినప్పుడు కొంచెం చిన్నగా మిస్టేక్ అయితే జరుగుతది. సో ఆ మిస్టేక్ జరిగింది ఈరోజు రాలో. సో రెగ్యులర్‌గా జరగవు మన జే ఉసోవి. బట్ ఈరోజు రాలో జరిగిందన్నమాట. అండ్ మన జే ఉసోకి చాలా చాలా దెబ్బ తగిలిందక్కడ. సో మన జే ఉసో లైఫే ఎండ్ అయ్యేది. ఆ లెవెల్‌లో ఉందన్నమాట ఆ బాచు. సో మీరు క్లియర్‌గా చూసుంటే మీకు తెలుస్తది మన జే ఉసోది. అండ్ దాని తర్వాత మన గుంతర్ వచ్చి జే ఉసోకి స్లీపర్ హోల్‌లో కనెక్ట్ చేస్తారు. అండ్ ఈసారి మన జే ఉసో ఎస్కేప్ అవుతారన్నమాట. ఫైట్ బ్యాక్ చేస్తారు. అండ్ మన గుంతర్ పైన అటాక్ చేస్తారు. అండ్ ఆ టైటిల్ తీసుకుంటారు. సో ఆ టైటిల్ తీసుకుంటారు. అండ్ మన జే ఉసోని రింగ్ బయట పడేస్తారన్నమాట. అండ్ మన జే ఉసో రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారు. ఆ టైటిల్‌ని గుంతర్‌కి విసిరేస్తారన్నమాట. అండ్ మన గుంతర్ ఆ టైటిల్‌ని కూడా క్యాచ్ పట్టుకోలేకపోతాడు. సో ఫైనల్లీ మన జే ఉసోది అప్పర్ హ్యాండ్ అయితే వచ్చేసింది మన గుంతర్ అండ్ జే ఉసో బ్రాల్‌లో.
అండ్ నెక్స్ట్ మనకి రే మిస్టీరియో అండ్ డ్రాగన్ లీ వర్సెస్ అమెరికన్ మేడ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మన డ్రాగన్ లీ అండ్ రే మిస్టీరియో విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ మాస్క్ మనిషి వచ్చి మన డ్రాగన్ లీ అండ్ మన రే మిస్టీరియో పైన అటాక్ చేస్తారు. సో ఆ మాస్క్ మనిషి ఎవరు అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. అంటే మనకి అది చాట్ గేబుల్ అన్నట్టుగా మనకు అనిపించింది. బట్ అది 100% రివీల్ అయితే అవ్వలేదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రింగ్ లోకి సెత్ ఫ్రికిన్ రాలిన్స్ అయితే వస్తారనమాట. సో సెత్ రాలిన్స్ రింగ్ లోకి రాగానే చాలా మంది ఫ్యాన్స్ సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ని పాడతారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఫైనల్ గా మాట్లాడతారు, వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని. అండ్ నేను విజనరీ రెవల్యూషనరీ అని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ స్టిల్ అంటే మన సెత్ రాలిన్స్ కి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఫైనల్ గా ఏమంటారు అంటే, సో చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా, సో ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ చెప్తాడు. అండ్ మీరింత సపోర్ట్ చేస్తున్నప్పుడు, మీరింత కూల్ గా ఉన్నప్పుడు నేను యాంగ్రీగా ఉండడం కుదరదు అని మన సెత్ రాలిన్స్ చెప్తారన్నమాట. అండ్ అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ పేరుని చాంట్ చేస్తారు. సీఎం పంక్ అని అరుస్తారనమాట. అండ్ అంతలోనే మన సెత్ రాలిన్స్ అంటారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీఎం పంక్ గురించి కాదు, రోమన్ రైన్స్ గురించి మాట్లాడదామని అంటారు. అండ్ అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేస్తారు. సో మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, సో లాస్ట్ వీక్ రాలో నాకు మ్యాచ్ ఉండే, ఆ మ్యాచ్ లో రోమన్ రైన్స్ వచ్చి నా పైన రివెంజ్ తీసుకున్నాడు, నా పైన అటాక్ చేసుకున్నాడు. సో దానికి నేనేం ఫీల్ అవ్వను, నేను అది మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని మన సెత్ రాలిన్స్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ సీఎం పంక్ నీ లైఫ్ లోనే ఒక వరస్ట్ డేగా మార్చేటోని. అంటే రోమన్ రైన్స్ రాకపోతే నేను యాక్చువల్గా నేను విన్ అయ్యేటోని, నిన్ను ఓడించి నేను విన్ అయ్యేటోని. నీకు ఆల్రెడీ చెప్పినాను, నిన్ను ఓడిస్తాను, నా మాటని నేను నిలబెట్టుకునే వాడిని. అండ్ నేను కొద్ది దూరంలో ఉన్నాను, స్టాంప్ పడ్డది, నేను కొద్ది దూరంలో ఉన్నాను, సో నేను పిన్ చేసి ఓడించటోని అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ ఎలాగో నీ WrestleMania డ్రీమ్స్ ని నేను కొలాప్స్ చేసినానని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ ఏమంటారు అంటే, నేను రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ స్మాక్ డౌన్ లో వస్తున్నాం, నెక్స్ట్ జరిగే స్మాక్ డౌన్ లో వస్తున్నాము, అండ్ నేను అక్కడ చూసుకుంటానని మన సెత్ రాలిన్స్ చెప్తారనమాట. అండ్ ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తారు, ఎందుకంటే ఈ వారంలో రావట్లేదు సీఎం పంక్ రోమన్ రైన్స్, నెక్స్ట్ వీక్ లో వస్తారా అని ఈ టైప్ లో కొంచెం కోపం చూపిస్తారు అనమాట, బూ చేస్తారు. బట్ సెత్ రాలిన్స్ దాన్ని కవర్ చేసేస్తారు, కూల్ చేసేస్తారు ఫ్యాన్స్ అందరినీ. సరే నెక్స్ట్ వీక్ లో చూసుకుందాం, నెక్స్ట్ వీక్ లో మేము ముగ్గురం వస్తాం. అండ్ ఇప్పుడైతే అంటే నేను వచ్చినాను కదా, నేను మీకోసం వచ్చినాను, మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, అండ్ మీరు నా సాంగ్ ని పాడాలని చెప్తారు. అండ్ ఇక అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ అయితే పాడతారన్నమాట. సో మన సెత్ రాలిన్స్ క్లియర్ గా చెప్తారు, నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వస్తాను, మీ అందరినీ చూసుకుంటానని చెప్తారనమాట. సో ఇక మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ లో సెత్ రాలిన్స్, సీఎం పంక్, రోమన్ రైన్స్ ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు అఫీషియల్ గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో చూడాలి మరి బ్రాల్ ఏమైనా జరుగుతుందా, మ్యాచ్ ఏమైనా కన్ఫర్మ్ అవుతుందా. సో ముగ్గురు వస్తున్నారంటే మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటది. సో ఇక్కడతో మన సెత్ రాలిన్స్ ప్రోమో అయితే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్ లో మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ బాగానే ఉంది. అండ్ మ్యాచ్ మన ఫిన్ బ్యాలర్ కి హెల్ప్ చేయడానికి మన డామినిక్ మిస్టీరియో అండ్ మన కార్లిటో వస్తారు. బట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, బట్ అది మిస్ఫైర్ అవుతుంది అనమాట. మన ఫిన్ బ్యాలర్ కి కాస్ట్ చేస్తారు, మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసే టైంలో ఆ దెబ్బ అనేది మన ఫిన్ బ్యాలర్ కి తగులుతుంది, లో బ్లో టైప్ లో తగులుతుంది అనమాట. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్ లో మన బ్రాన్ బ్రేకర్ అయితే విన్ అవుతారు. అండ్ బ్రాన్ బ్రేకర్ మన ఫిన్ బ్యాలర్ కి స్పియర్ కనెక్ట్ చేసి కవర్ చేస్తారు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో మన బ్రాన్ బ్రేకర్ విన్ అవుతారు అనమాట. సో స్టిల్ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బ్రాన్ బ్రేకరే. అండ్ దీని తర్వాత మన డామినిక్ మిస్టీరియో అండ్ కార్లిటో మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేయడానికి వస్తారు, అటాక్ చేస్తారు. అంతలోనే మన బ్రాన్ బ్రేకర్ కి హెల్ప్ చేయడానికి మన పెంటాగోన్ వస్తారు. పెంటాగోన్ వచ్చి డామినిక్ మిస్టీరియో పైన అండ్ కార్లిటో పైన అటాక్ చేస్తారు, ఆ టైటిల్ ని తీసుకుంటారు అన్నమాట. సో ఆ టైటిల్ ని తీసుకొని మన బ్రాన్ బ్రేకర్ కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు, ఆ టైటిల్ బ్రాన్ బ్రేకర్ కి ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ రోజు రా అయిపోయింది. అండ్ మన బ్రాన్ బ్రేకర్ అండ్ మన పెంటాగన్ మధ్య టీజ్ అయితే జరిగింది, కంపల్సరీగా వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సో అంటే రా స్టార్టింగ్ లో చెప్పినారు మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను టైటిల్ కోసం వెళ్తా అని. అండ్ బ్యాక్ స్టేజ్ లో కూడా వీళ్ళ మధ్య ఫేస్ టు ఫేస్ జరిగింది. ఇప్పుడు మన బ్రాన్ బ్రేకర్ అండ్ మన పెంటాగన్ మధ్య మళ్ళీ ఫేస్ టు ఫేస్ అయితే జరిగింది. సో కంపల్సరీగా ఫ్యూచర్ లో వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ మన డామినిక్ మిస్టీరియో అండ్ ఫిన్ బ్యాలర్ వీళ్ళు కూడా విడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి అంటే కొన్ని రోజులుగా టీజ్ అయితే జరుగుతుంది వీళ్ళు విడిపోతారని. ఆయన ఫైనల్ గా ఈ రోజు కాస్ట్ చేసినాడు టైటిల్ మ్యాచ్ లో మన డామో. అండ్ ఆ కోపం అయితే కంపల్సరీగా ఉంటది, కంపల్సరీగా మన డామినిక్ మిస్టీరియో వాళ్ళ టీం నుండి ఫిన్ బ్యాలర్ అయితే విడిపోవచ్చు. అండ్ న్యూ మెంబర్ ని కూడా యాడ్ చేస్తా అని డామినిక్ మిస్టీరియో చెప్తుండు. సో అది కంపల్సరీగా జరిగే ఛాన్స్ అయితే ఉంది వన్స్ ఫిన్ బ్యాలర్ కనుక వెళ్ళిపోతే. సో ఇక్కడతో ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.